అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాంపేట మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని వినాయకునికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అజ్ఞానం తొలగించి తగిన బుద్ధి చెప్పి విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేసేదిగా దీవించాలని ఆ వినాయకుని వేడుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల గోసలు మారటం లేదని 6 పథకాల పేరిట రాష్ట్రాన్ని ఆగం చేసిండు ఆ ముఖ్యమంత్రిని మండిపడ్డారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారని ఆవేశం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, విద్యార్థులకు రావాల్సిన ఫీజులు 8,300 కోట్లను పెండింగ్ లో పెట్టిందన్నారు. తద్వారా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని, విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. హాస్టళ్లలో కనీసం మౌలిక వసతులు లేకుండా విద్యార్థులు అనారోగ్యానికి గురై చనిపోతున్న ఈ ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు జశ్వంత్, రఘు, బాను, నవదీప్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలో వినాయకునికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకి పెండింగ్లో ఉన్నటువంటి 8,300 కోట్ల స్కాలర్షిప్లని విడుదల చేయకపోవడము సిగ్గుచేటు. ఎన్నోసార్లు విద్యాధికారులందరికీ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఏ విద్యాధికారి కూడా ఎవ్వరు కూడా విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి వినతి పత్రాలు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ ఇంతవరకు పట్టించుకోకపోతే ఈరోజు వినాయకుడికి వినతి పత్రం ఇచ్చి అధికారులందరికీ చేత కాకపోతే వాళ్ళందరూ రాజీనామా చేయాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకని ఈరోజు వినాయకునికి వినతి పత్రాన్ని అందజేసి మా డిమాండ్ని, మా 8,300 కోట్ల స్కాలర్షిప్లు మా హక్కు, విద్యార్థుల హక్కు కాబట్టి మేము ఈరోజు వినాయకుడికి నిజాంపేట మండల కేంద్రంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గురుకుల సంక్షేమ భవనాలకి అద్దె భవనాల్లో విద్యార్థులందరూ విద్యను కొనసాగిస్తూ ఉన్నారు. విద్యార్థులందరికీ భవనాల్లో నిన్నటి భారీ వర్షాలకి భవనాలకి వాటర్ వచ్చేసినా కానీ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యాధికారులు కావచ్చు స్పందించి వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ ఫైట్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.